మాది ముమ్మడివరం మండలం అండి. పైకూడి మేరకు అంబేద్కర్ నగర్ రెడ్డివరపాలెం గ్రామానికి చెందిన రైతులమండి. మేము 9 ఎకరాల వ్యవసాయం చేస్తున్నామండి 3 బోధుల మీదనే. మాకు ఆకుమూల టైం నుంచి సరిగ్గా నీరు అందలేదండి. అయినా కానీ ఏదో తోడుకొని పాయింట్ల ద్వారా మురికాల్లో తోడుకొని ఆకుమూలు వేసుకుని వ్యవసాయం ఇప్పటి వరకు సాగు చేసుకొచ్చామండి. పంటకాల ద్వారా అయితే మాకు సరిగ్గా నీరు అయితే అందలేదండి. శివరాత్రి టైంలో దేవుడి టెంపుల్ ఉండటం వల్ల, బాలిక టెంపుల్ ఉండటం వల్ల వారం రోజులు కంటిన్యూగా నీరు ఇచ్చారు తప్ప మిగతా రోజుల్లో అయితే మాకు నీరు రాలేదండి. చేలన్నీ ఎండిపోయి దాంట్లో ఎలక కొట్టేయడం, రైతులు తీవ్రంగా నష్టపోయారండి. ఈ కారణం చేత అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరిగ్గా స్పందించకపోవడం వల్ల రైతులు ఏం చేయలేదో తెలియని పరిస్థితుల్లో రైతులే కాలువలు బాగు చేసుకునే పరిస్థితికి వెళ్ళినా కూడా నీరు అనేది అందకపోవడం జరుగుతుందండి. ఇప్పుడైనా చేలు ఫుల్గా నెరగొట్టేసి చేలు దాయి పని చేసుకునే పరిస్థితుల్లో చేలు ఉన్నాయండి. ఒకసారి వచ్చి అధికారులు దీన్ని పరిశీలించి స్పందించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. ఎకరానికి వచ్చి 40,000 రూపాయల పైన పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఈ టైంలో 15 రోజులు 20 రోజులు కంటిన్యూగా నీరు ఇస్తే పంట అనేది చేతికి రావడం జరుగుతుందండి. రైతులకు కొంత ఉపయోగపడుతుంది. రైతులు కోలుకునే పరిస్థితి ఉంటుంది. లేని పక్షంలో రైతులు తీవ్రంగా నష్టపోయి ఏ పరిస్థితికి వెళ్ళిపోతారనేది తెలియదండి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి వెంటనే స్పందించవలసిందిగా అధికారులను కోరుచున్నామండి. ఇప్పటి వరకు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టామండి. పెట్టుబడి పెట్టిన అది తొలకరకేమో వరదలు వచ్చి కరెక్ట్గా కోతల టైంలో ఏమో వర్షాలు రావటం, చేలు మునిగిపోయి నష్టపోవటం జరుగుతున్నామండి. అది బరాయించి దాదాపు ఏదో పండుతుంది, మేము ఏదో కవర్ అవుదాం అని మన దాదాపు కూడా పంట సాగు చేయడం జరుగుతుందండి. ఇక్కడనే అంబేద్కర్ నగర్ టు రెడ్డివరపాలెం వరకు ఇంచుమించు 250 ఎకరం 200 ఎకరం ఉంటుందండి. రైతులందరిది అదే పరిస్థితి అండి. ఎందుకంటే చేలన్నీ మెరక చేలు, దానివల్ల నీరు సరిగ్గా అందకపోవడం వల్ల రైతులందరూ అదే పరిస్థితిలో ఉన్నారండి. మేము అయితే కౌలు రైతులమండి. కౌలు సిత్తు చెల్లించలేక, అలాగా సాగుకారుల దగ్గర తెచ్చిన పెట్టుబడులు పెరిగిపోయి అలా వడ్డీలు కట్టలేక అయోమయ పరిస్థితిలో రైతులు అనేవారు ఉండటం జరుగుతుంది. దీన్ని రాష్ట్ర సీఎం గారు వెంటనే స్పందించి ఈ ఈ ఈ పరిస్థితులకి రైతులకి ఏదో ఒక ఆదరణ చూపించవలసిందిగా కోరుచున్నామండి. అదేవిధంగా ఈ 15 రోజులు పూర్తిగా నీరు విడుదల చేసి లేని పక్షంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే సూచనలు కూడా ఉన్నారండి. దీన్ని సీరియస్గా తీసుకునే అధికారులు రాష్ట్ర సీఎం గారు వెంటనే స్పందించవలసిందిగా కోరుచున్నామండి.